ప్రొఫెషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గారైనటువంటి శ్రీ షహనాజ్ కాసిం గారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీ ఆర్ కిషన్ గారు ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జీవన్ కిరణ్ అంటే నా ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఇన్స్పెక్టర్స్ సుభాష్ చందర్ మరియు బాలరాజ్ మరియు ఎస్ఐలు రవి వెంకటేష్ తో కలిపి సిబ్బందితో కలిపి ఈరోజు మాకు నమ్మదగిన సమాచారం మేరకు ఈ గోవా నుంచి పెద్ద ఎత్తున ప్రయాణికులు లిక్కర్ను నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను తెలంగాణ రాష్ట్రంలో డ్యూటీ కట్టనటువంటి లిక్కర్ను పెద్ద మొత్తంలో తీసుకొస్తున్నారనే సమాచారం మేరకు మేము పాడి షరీఫ్ క్రాస్ రోడ్స్ దగ్గర నిఘా పెట్టి రూటు వాచి చేస్తున్న సందర్భంలో ఈరోజు 258 బాటిల్స్ మద్యం క్వాంటిటీ మాకు ఈరోజు దొరికింది. వీటిల్లో అన్ని రకాలైనటువంటి ఈ మద్యం బాటిల్ ఉన్నాయి. ఫారెన్ లిక్కర్ బాటిల్స్, తర్వాత ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ బాటిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రీమియం లిక్కర్ బాటిల్స్. ఇవి మన రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టే విధంగా ఉన్నటువంటి సందర్భం. అందువలన మా యొక్క అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ దాడి చేసి సీజ్ చేయడం జరిగింది. మన ఎక్సైజ్ చట్టము సెక్షన్ 9-10 ప్రకారము ఇతర రాష్ట్రాల మద్యము మన రాష్ట్రంలోకి రావాలంటే ఒక ఎక్సైజ్ డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పర్మిషన్తోనే అది లోపలికి రావాల్సి ఉంటుంది. వీళ్ళు అక్రమంగా ఎటువంటి ఇది లేకుండా వాళ్ళు తీసుకొని రావడం, అక్కడ రేటు తక్కువగా ఉంది, ఇక్కడ రేటు ఎక్కువగా ఉందనేటువంటి ఉద్దేశం తీసుకొని వచ్చి మన రాష్ట్రానికి ఆదాయానికి గండి కొట్టున్నటువంటి పరిస్థితుల్లో మేము దీన్ని సీరియస్గా తీసుకొని ఉక్కుపాదం మోపాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు సీజ్ చేయడం జరిగింది. దాదాపు ఒక 20 మంది మీద మేము కేసులు నమోదు చేసి వాళ్ళకి 35 BNS యాక్ట్ సెక్షన్ కింద వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళని తర్వాత హాజరు కామని చెప్పడం జరిగింది. వీటి వాల్యూ సుమారు 7,74,000 వరకు ఉంటుంది. గత రాత్రి కూడా మేము రూట్ వాచ్ చేసి రాత్రి 9 గంటల నుంచి 2:30 వరకు రూట్ వాచ్ చేసి రాత్రి 2 ఫ్లైట్లలో వచ్చినటువంటి 88 బాటిళ్ళని మేము సీజ్ చేశాము. ఈరోజు 258 బాటిల్స్ మొత్తం కలిసి సుమారుగా 338 బాటిల్స్ వరకు మేము సీజ్ చేయడం జరిగింది. 24 అవర్స్లో ఇంత పెద్ద మొత్తంలో వచ్చి మన రాష్ట్ర ఆదాయాన్ని గండి కొడుతున్న దాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఎటువంటి ఉద్దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కేసులు అవుతాయనేటువంటి చర్యల్ని గమనించి తీసుకురాకుండా ఉండాల్సిందిగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఫోన్ ఫోటో దియా నిలబడండి. సరే కూర్చోండి.